దాంతే. కాబట్టి ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందంటే, ఒరులు ఇంట ఎన్నాళ్ళు ఉంటావు, పరాన్న భుక్కుగా ఉండకూడదు. అలాగా చాలా కాలం అయిపోతుంది. ఆయనకో ధర్మం ఉంది, మీరు వెళ్ళిపోండి అనలేడు. మనం అలా పడి తినడం అనో మాట ఉంటుంది చూశారు, అలా ఎంతకాలం తింటాం. ఇక్కడ ఏమిటి లాభం ఇక్కడ ఉండడం వల్ల అంటే అన్యథా చెప్పేసింది ఆవిడ. ఇక్కడి నుంచి కదిలితే లాభం ఉంది. ఏమిటో తెలుసా? అర్జునుడికి ద్రౌపది ఇల్లాలవుతుంది. ద్రౌపది అర్జునుడికి ఇల్లాలైన ఉత్తర క్షణంలో దృష్టజ్యుమ్నుడు బావమరిది అవుతాడు, ద్రుపదుడు మామగారు అవుతాడు. ద్రుపదుడు మామగారైనటువంటి ఉత్తర క్షణంలో పాండవుల 5గురికి ఒక గొప్ప రాజు యొక్క ప్రాపకం కలిసి వచ్చేసింది. మళ్లీ వీళ్ళు క్షత్రియులని ప్రకటించుకోవచ్చు. ప్రకటించుకున్న ఉత్తర క్షణంలో ఇదే అన్యాయం, పాండవులు బతికున్నారని అందరూ చాలా మంది అటు వస్తారు. రాగానే ధృతరాష్ట్రుడు భయపడి రాజ్యం అన్నా ఇస్తాడు, లేదా మళ్లీ హస్తినాపురం అన్నా తీసుకెళ్తాడు గౌరవంగా. ఇంత మలుపు తిరగాలంటే, లాభం కలగాలంటే ఇక్కడి నుంచి కదలాలి తప్ప ఇక్కడ ఇంకా ఇలా ఉండిపోతే ఎందుకు? దేశము కాలము కలిసి వచ్చే ఈ ధర్మము వలన. ఇది ఓర్పు అంటే. ఆ పట్టిన ఓర్పుకి ఫలమేమి అంటే, వాళ్ళు అంత ఓర్పుగా ఉండి భిక్షాటన చేసైనా బతికినందుకు ఫలితమేమి అంటే కలిసి వచ్చే కాలం వచ్చింది. ఇది గుర్తించింది ఇంటి పెద్దరికంగా కుంతీదేవి. కాబట్టి బయలుదేరండి మనం వెడదాం అంది. వాళ్ళందరూ వెడుతున్నప్పుడు మధ్యలో వ్యాస భగవానుడు కనపడ్డారు. వ్యాసుడు ఎక్కడికక్కడ కనపడి ఎప్పటికప్పుడు కథాక్రమాన్నంతటినీ చక్క చేస్తుంటాడు. ఆయన దుర్యోధనుడికి కనపడ్డాడు. దుర్యోధనుడికి చెప్పడం, ఆయన ఎప్పుడు చెప్పినా పాండవులకు కుంతికి చెప్తుంటాడు. ఎందుకు చెప్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. సత్పురుషులు తరచుగా మీకోసం రావాలి అంటే అసలు మీకు ఆ ప్రవర్తన ఉంటే వస్తారు. మీరు వారి హృదయాన్ని గెలుచుకుని ఉండుంటే వస్తారు. సత్పురుషుల హృదయం గెలుచుకోవడానికి మార్గం ఏమిటై ఉండాలి? ధర్మమే. అరే వాడు ధర్మాత్ముడు రా అన్న అభిప్రాయం కలిగిందనుకోండి గురువు గారికి, ఎందుకు రాదు శిష్యుడింటికి? అభిప్రాయ వాడికి అసలు ధర్మం అన్న మాట అక్కర్లేదండి అన్నారనుకోండి, ఎందుకు వెళ్తారు గురువు గారు ఇంటికి? పిలిచినా వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే అక్కడ ధర్మం ఉందన్న నమ్మకం గురువు గారికి లేదు, అందుకని వెళ్ళాడు. పిలవకపోయినా ఎందుకు వెళ్తాడంటే అక్కడ ధర్మం ఉంది, నేను రక్షించాలి, అందుకని వెళ్తాడు. ఒరే ఇంత ఓపిక పడితే చూశారా మీకు కాలం కలిసి వచ్చింది. కాబట్టి ఇంత ఓపిక పట్టడంలో మీరు ఎప్పుడూ ఎవరి మాట వింటూ వచ్చారు? అమ్మ మాట, అన్న మాట. ఆయన ధర్మదేవత, తల్లి సాక్షాత్తు తల్లే. ఇదే మీరు కాలక్రమంలో కూడా పాటించండి. ఇప్పుడు కష్టం తర్వాత సుఖం వచ్చింది, సుఖం తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ కష్టం వస్తుంది. మొట్టమొదటిసారి జీవితంలో కష్టం తర్వాత పెద్ద సుఖం వచ్చినప్పుడు బాగుంటుంది. పెద్ద సుఖం తర్వాత వచ్చే కష్టాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. నీడలోంచి ఎండలోకి వెళ్ళడం తేలిగ్గా ఉంటుంది, ఎండలోంచి నీడలోకి రావడం తేలిగ్గా ఉంటుంది, నీడలోంచి ఎండలోకి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరేం పట్టుకుని ఉండాలో తెలుసా? ధర్మాన్ని. అదే మీకు చిట్ట చివర శాశ్వతమైన రక్షణ ఇచ్చేస్తుంది. ఇందుకు కదా స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోయారు వాళ్ళు ఏకంగాను. కాబట్టి ఆయన అన్నాడు, కడు పెద్ద కాలం ఉండితిమి అని కుంతి చెప్తే వ్యాసుడు అన్నాడు, ధర్మసుతుడున్న చోటను ధర్మమునకు హాని కలదే దారుణి అయినన్ ధర్మము తాత్పర్యముగా నిర్మలమతి నిగుడునది వినితాత్ములరై. మీరు ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ ధర్మము లుప్తమవడం అనేటటువంటిది ఉండదని తెలుసుకోండి. ధర్మరాజు గారు ధర్మం తెలిసి ఉంటాడు, తాను ధర్మం పట్టుకుంటాడు. మీరు పట్టుకోవడం అన్నది దేని మీద ఆధారపడుతుంది? ధర్మరాజు గారి మాట వినడం మీద ఆధారపడుతుంది. కాబట్టి మీరు కూడా ధర్మరాజు గారి మాటనే వింటూ ఉండండి అంటూ ఆయన అన్నారు. పూర్వకాలంలో ఒక మునికి కుమార్తె ఉండేది. ఆమెకి వివాహం కాలేదు. ఆమె వివాహం కాకుండా నేను కన్యగానే ఉండిపోయి కన్యగానే మరణిస్తానేమోనని బెంగ పెట్టుకుని ఆమె గొప్ప తపస్సు చేసింది పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఈవిడంది ఏం కావాలి అని అడగగానే నాకు పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి అని ఆ సంతోషంలో ఆమెకున్న ఆర్తటువంటిది 5 మాటలండి. పరమశివుడు అన్నాడు, 5 మాటలు అడిగావు నన్ను, 5 భర్తలకి ఇల్లాలి కాదు. ఇది ఎలా సంభవమైందో తదనంతర కాలంలో ఇంకా ఎంత పెద్ద ధర్మ సూక్ష్మం నడిస్తే ద్రౌపదీదేవి పాండవులకి ఇల్లాలైందో, 5 ఇల్లాలిగా ఉండి ద్రౌపదీదేవి ఎంత
అనితర సాధ్యమైన అశిధారావ్రతాన్ని నడపగలిగిందో, ఎందుకు ఆనాటికి ఈనాటికి ఏనాటికి జనులందరి చేత ఆవిడ నమస్కరింపబడుతోందో మీకు రేపటి రోజు ఉపన్యాసంలో నేను అనుసంధానం చేస్తాను. ఎందుకంటే ఇవాళ అక్కడ వరకే ఆ విషయం. కాబట్టి వ్యాస భగవానుడు ఈ మాట చెప్పి మీరు కాబట్టి బయలుదేరండి అంటే వీళ్ళు బయలుదేరేటప్పటికి వీళ్ళ భావన ఏమిటి? ఆమె అర్జునుడికి ఇల్లాలు కాబోతోంది. ఇప్పుడు వ్యాసవాక్యం ఏమిటి? ఆమె వైపు నుంచి 5గురికి ఇల్లాలు కాబోతోంది. బ్రాహ్మణుడికి ఎంత తెలుసు? యజ్ఞం జరగడం వరకే తెలుసు. అసలు యజ్ఞంలోంచి వచ్చిన పిల్ల వెనక జన్మలో కథ కూడా ఎవరికి తెలుసు? దివ్యమైన దృష్టి కలిగినటువంటి నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాస భగవానుడికి తెలుసు. ఇది ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందో వ్యాసుడు వచ్చి దీని మర్మమేమో దీన్ని మళ్ళీ వ్యాసుడే చిట్ట చివర వచ్చి ఆ ద్రౌపదీ వివాహం ఎలా చేస్తారో మీకు రేపటి రోజున కళ్యాణం రేపు అయిపోతుంది. ద్రౌపదీ కళ్యాణం ఈశ్వరానుగ్రహం వల్ల అయిపోవాలి. కాబట్టి రేపు మీరు విందరు. కనుక ఇప్పుడు వాళ్ళు బయలుదేరి చెప్పాడు మహానుభావుడు వ్యాసుడు, చాలా సంతోషించారు, వెళ్ళిపోతున్నారు. అప్పటికి వాళ్ళ మనస్సుల్లో ఆమె 5గురికి ఇల్లాలవుతుంది అంటున్నారు. మరి అర్జునుడు కాకుండా ఇంకా 4 ఎవరు అన్న ఆలోచన రాలేదు. ఆ ఆలోచన అక్కడ రాకుండా ఉండడం వెనక ఎవరున్నారని మీరు అనుకోవాలి? పరదేవతే. నేను మీతో తరచుగా మనవి చేశాను కదా, లేకపోతే వాళ్ళ మధ్య చర్చ జరగాలి. అసలు ఆ ఆలోచన రాకపోవడం ఈశ్వరానుగ్రహం.